ముందుగా అతిథుల పరిచయం. శ్రీ మల్లాది విష్ణు గారు, శాసనసభ మాజీ సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ప్రణాళిక అభివృద్ధి సంఘం మాజీ ఉపాధ్యక్షులు. శ్రీ రాంభూపాల్ గారు, సిపిఎం సీనియర్ నేత. అత్యంత ఆసక్తికరమైన వాటిల్లో ఒకటేమిటంటే 10 ఏళ్ల క్రితం చంద్రబాబు గారి గత టర్మ్లో విజయవాడలోనే కల్తీ నెయ్యి పట్టుకున్నారు. ఆ కల్తీ నెయ్యిని కూడా తిరుమలకి సరఫరా చేస్తున్నారన్న విషయం పోలీసులు బయటపెట్టారు. మరి అప్పుడు అది పాపమా కాదా? మరి ఇట్లాంటి నాకు ఇంకొక సంగతి కూడా గుర్తుంది. ఈనాడులో అనుకుంటే 78-83 మధ్య ఆ తర్వాత పనిగట్టుకుని మన టీటీడీలో కింది నుంచి బయలుదేరిన కానించి దర్శనం అయ్యి తిరిగి వచ్చేంత వరకు రకరకాల అంకాల్లో రకరకాల చాప్టర్స్గా ఉమామహేశ్వరరావు అప్పట్లో ఎడిటర్ గారు ఉండేవారు, ఒక ఆయన సీనియర్ కొలీగ్ జర్నలిస్టు. ఆయనతోటి ప్రత్యేకించి రాయించారు ఎన్ని అక్రమాలు జరుగుతాయని. అదేదో ఇప్పుడే ఏదో జరుగుతున్నట్లు ఇంకే వక్రీకరించి గందరగోళం చేసి చంద్రబాబు గారు ఎందుకు ఇట్లా చేస్తున్నారో తెలియదు. కానీ చివరికి తిరుమలని దేశవ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా అప్రతిష్ట పాలు చేయడానికి ఏమాత్రం సంకోచించకపోవటమే బాధాకరం. ఎన్టీ రామారావు గారి పాట ఒకటి ఉంటుంది, ఇంట్లో అరమరికలు ఉంటే ఇల్లెక్కి చేయాలా అని. అట్లాగా ఈయన ఎందుకు చేస్తున్నారు, సీఎం అయ్యింది రాష్ట్రానికి అప్రతిష్ట ఎందుకు చేస్తున్నారో తెలియట్లేదు. ఇక రూటు మారిన తగ్గని జనసునామీ, చంద్రబాబు సర్కార్ కుట్రలను భగ్నం చేస్తూ భారీగా తరలి వచ్చిన జనం, అభిమాన నేత జగన్కు స్వాగతం పలికిన ఎన్టీఆర్ జిల్లా ప్రజానీకం. విష్ణు గారు, ముందుగా మీరు చెప్పండి, ఏమిటి నిన్న రూట్ మార్చారు, అయినప్పుడు కూడా జనం ఎట్లా వచ్చారు, ఎందుకు వచ్చారు, ఏమిటి ఆ జనంలో కనిపించిన స్పందన ఏమిటి? మీరు కూడా వెళ్ళారు కదా సార్. ఇప్పుడు విజయవాడ నుంచి జోగి రమేష్ గారి ఇల్లు 14-15 కిలోమీటర్లు ఉంటుంది సార్. పోలీసులు మాకు ఇచ్చినటువంటి సజెషన్ ఏంటంటే 45 కిలోమీటర్లు అవుతుంది మొత్తం, కొత్తగా ప్రారంభించిన వెస్ట్ బైపాస్ నుంచి ఇబ్రహీంపట్నం వరకు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పోలీసు ఇచ్చినటువంటి సజెషన్ ప్రకారం సరే వెళ్దాంలే అని చెప్పి అటు బయలుదేరడం జరిగింది. ఎన్టీఆర్ గుంటూరు జిల్లాలకు సంబంధించినటువంటి యూత్ అంతా కూడా బ్రహ్మాండమైనటువంటి స్వాగతం పలికారు. అన్ని చోట్ల కూడా సాయంత్రం 4 గంటలైంది సార్, 4:30 అయింది అక్కడికి వెళ్ళేటప్పటికి. అంటే దాదాపుగా 6 గంటల పైన పట్టిందనమాట. ప్రతి చోట కూడా పిల్లలు, మహిళలు, యువకులు, రైతులు రకరకాలుగా అందరూ వచ్చి స్వాగతం పలుకుతూ, అందరూ షేక్ హ్యాండ్ ఇస్తూ ఫోటోలు దిగుతూ ఘన స్వాగతం పలికారనమాట. అంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ మళ్ళీ గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దాష్టీకానికి అంబటి రాంబాబు గారు కానీ, జోగి రమేష్ గారి మీద కానీ, ఇంటి మీద జరుగుతున్నటువంటి దాడిని వీళ్ళందరూ కూడా వచ్చి స్వాగతం పలికారు అంటే అలాంటి చర్యల్ని, ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యవహారాలని పూర్తిగా ఖండించినటువంటి పరిస్థితి మనకి కనబడుతుంది అనమాట. అయినప్పటికీ కూడా ఏ రకమైనటువంటి దాడి చేశారు, ఏ రకంగా అక్కడ ప్రజలు స్వాగతం పలికారు అని చెప్పని మనం ఒకసారి ఆలోచిస్తే, తెలుగుదేశము పోలీసులు ఇద్దరు కూడా కలిసి అక్కడ మొత్తం వీడియో ప్రదర్శించారనమాట. జోగి రమేష్ గారి ఇంట్లో పోలీసు అధికారులతో తెలుగుదేశం నాయకులు 3 గంటల దగ్గర నుంచి 2 గంటల దగ్గర నుంచి అక్కడ ఉండటము, పోలీసులు ఏసీపీకి ఇతర అధికారులకి ఫోన్ చేసి మేము అందుబాటులో లేవని చెప్పడము, తర్వాత వాళ్ళు వీళ్ళు కలిసి తెలుగుదేశం సంబంధించినటువంటి నాయకులు పోలీసులు కలిసి ముందుకొచ్చి ఆపే ప్రయత్నం చేయాలి. అక్కడ కలిసి ముందుకొచ్చి అక్కడ పెట్రోల్ బాంబులు, యాసిడ్ బాంబులు వేసినటువంటి పరిస్థితి. అసలు ఆంధ్రప్రదేశ్ శాంతి భద్రతలు ఉన్నాయా? ఆంధ్రప్రదేశ్లో పోలీసులు ఈ రకంగా వ్యవహరిస్తే చట్టంకి అంటే భయం ఉంటుందా? ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు నిన్న కూడా మాట్లాడాడు, నేను శాంతి భద్రతలు కాపాడకపోతే తాట తీస్తానని చెప్పిన కర్నూలులోనే ఎక్కడో మాట్లాడాడు. ఇది సమంజసమేనా? ఇంత జనాకర్షణ కలిగి ప్రజల నుంచి స్వాగతం పలుకుతున్నటువంటి ప్రజలు, అలాగే ఆ పార్టీ అగ్రనాయకుల్ని, మాజీ మంత్రుల్ని దాడులు చేసి పోలీసుల సహకారంతో వాళ్ళకి స్టేషన్ బయలు ఇవ్వటము, పోలీస్ స్టేషన్లు అటు గుంటూరులో కానీ ఇటు ఎన్టీఆర్ జిల్లాలో కానీ వాళ్ళకి స్టేషన్ బయలు ఇచ్చి వాళ్ళందరికీ వాళ్ళు నేరం చేయలేదు అన్నట్టు ప్రజలకి చూపించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి అంశము. ఇది న్యాయపరమైనటువంటి పోరాటం చేస్తాం. గవర్నర్ గారిని, రాష్ట్రపతిని, వాళ్ళందరినీ కూడా కలవడం జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి డిజిటల్ బుక్లో కూడా ఎక్కిస్తాం అధికారులు ఏ రకంగా ప్రవర్తించారు, ఏ రకంగా చేశారు అని చెప్పని. ఎందుకంటున్నామంటే నిన్న హోమ్ మినిస్టర్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు, జనాలు పోగేసుకుని వెళ్తున్నారని చెప్పని. ఆ షెడ్యూల్ ఫోన్లో పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర కానీ, అలాగే వెస్ట్ బైపాస్ సంబంధించిన వంతిని మీద కానీ, అక్కడి నుంచి ఇబ్రహీంపట్నం దగ్గర కానీ తండోపతండాలుగా వచ్చారు.
నేను దగ్గరున్నాను అనమాట. ఆశ్చర్యం కలుగుతోంది. ప్రజలు ఇంతటి వ్యతిరేకత, ఇంతటి ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి అంశాలని నిన్న స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారికి తమ మద్దతు అన్నట్టుగా చెప్పడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా సరే శాంతియుతంగా, ప్రభుత్వము చట్టపరంగా పోలీసుల్ని ఎక్కడ వాడాలో అక్కడ వాడకుండా చూడండి. పోలీసులు ఏ రకంగా ఉందో మొన్న హైకోర్టు కూడా కరెక్టేనండి. ఒక ఇన్సిడెంట్ జరగకపోయినా కూడా ఒక కార్యకర్త గుండెపోటుతో మరణిస్తే కూడా ఎల్లో మీడియా 2 బలి అని రాసింది. మరి పుష్కరాల్లో తొక్కిసలాట్లు అప్పుడు మాత్రం వేరే రాసింది. ఈ మొత్తం మీరంతా ఎదుర్కోవాల్సింది మీరు ప్రధానంగా ఎల్లో మీడియానేమో. జనాన్ని చూడలేక వాళ్ళు రాశారు కదా అప్పుడు చంద్రబాబు గారు జైలు నుంచి బయటకు వస్తే ఆ జనాభిమానం పెళ్ళిబుకిందని రాశారు. ఇప్పుడేమో జనం వస్తారా, జనం అట్లా వస్తే నరకయాతన కాదా అని ఇప్పుడు రాస్తున్నారు. సార్ జగన్మోహన్ రెడ్డి గారి ర్యాలీ మీద బురద జల్లే కార్యక్రమం సార్. ట్రాఫిక్ ఆగిపోతుందని, చనిపోయారని, అంబులెన్స్లు ఆగిపోయినాయని, ట్రాఫిక్ ఇబ్బంది పడ్డారని చెప్పని ఎల్లో మీడియా ప్రతిరోజు కూడా మొన్న కూడా రాసింది. నేను హోమ్ మినిస్టర్ కూడా మాట్లాడింది. ఒక లీడరు, జనాకర్షణ కలిగినటువంటి లీడరు. అట్లాగే ఇంకొక పెద్ద ఇష్యూ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి తిరుగు ప్రయాణంలో మొత్తం Z+ కేటగిరీ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లాల్సింది సిటీస్లోంచి వెళ్ళాలి, విజయవాడ నగరం నుంచి కానీ, లేకపోతే వాళ్ళు సూచించిన వెస్ట్ బైపాస్లో కానీ. అలాగా కాకుండా అంతర్గత రోడ్ల ద్వారా, అంతర్గతంగా ఉన్నటువంటి విలేజెస్ ద్వారా ఒక Z+ కేటగిరీ భద్రత చూడాల్సినటువంటి పోలీస్ యంత్రాంగం, ఇంటెలిజెన్స్ యంత్రాంగం పూర్తిగా ఫెయిల్ అయింది నిన్న. దాని మీద మనం ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి కోర్టులో పిటిషన్ వేయడం కానీ, ఇంటెలిజెన్స్ వాళ్ళకి కంప్లైంట్ చేయడం కానీ, ముందేమో పాత దారిలోనే వెళ్ళాలని చెప్పారు, తర్వాత విజయవాడ మించి అన్నారు. తర్వాత ఈ రెండూ కాకుండా అంటే ఏంటి, జనాల్ని దూరం చేయటం, ప్రజలకి దూరం చేయటం. మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు విజయవాడ సిటీలో అందరూ రోడ్ల మీద వచ్చి స్వాగతం పలుకుతారని, ఓకే గుంటూరు జిల్లాకు సంబంధించిన వాళ్ళందరూ వస్తారని, ఆ 2 జిల్లాలు కాకుండా ఒక మధ్యస్థంగా ఒక పల్లెటూరు వాతావరణంలో తీసుకెళ్ళడం జరిగింది. చాలా దుర్మార్గమైన ఇంటెలిజెన్స్ వైఫల్యం స్పష్టంగా కనపడింది సార్. రైట్. రవికుమార్ గారు డోన్ నుంచి. రవికుమార్ గారు నమస్కారం, మాట్లాడండి. హలో నమస్కారం, మాట్లాడండి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ కానీ పాపభీతి లేదండి. ఏది పాపభీతి అనేది లేదండి వాళ్ళకి. పాప భీతి లేదంటారా? ఓకే, ఏదైనా అభ్యంతరకర పదాలు వాడమాకండి దయచేసి. పాపభీతి అంటే ఇది తప్పులేదు, నేనేం తప్పని అంటలేదు, చెప్పు. వాళ్ళకి పాపం మీద భయం అనేది లేదండి అని అర్థం ఉంటుంది. ఓకే, అంతేనండి. లేకపోతే నాకు తెలిసి ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ అండి. అదే మీరు ఆడబిడ్డనిది ఏదని అడిగారనుకోండి, తిరుమల లడ్డు ప్రసాదం బ్రదర్ అంటారా? అట్లా నిరుద్యోగ వృత్తి అడిగారనుకోండి, తిరుమల లడ్డూలో కల్తీ బ్రదర్ అంటారా? అలాగే రైతు భరోసా ఏదండి అడిగారనుకోండి, అన్నదాత సుఖీభవ, తిరుమల లడ్డు బ్రదర్ అని. ఇదే అన్నిటికీ 5,000 కోట్ల విశాఖ భూమి ఎట్లా కబ్జా ఇచ్చేస్తారు సార్ అని అడిగితే తిరుమల లడ్డు బ్రదర్ ఇది అని చెబుతున్నారట. సోషల్ మీడియాలో జోకులు దీని మీద. రైట్. రాంభూపాల్ గారు చెప్పండి, ఈ జగన్ గారికి ఈ రకమైనటువంటి స్పందన రావడాన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు ఒక వేరే పార్టీ నాయకుడిగా? అలాగే ప్రభుత్వం ఈ జగన్ గారికి జనం వస్తేనేమో తప్పు పడుతున్నారు, వాళ్ళకి జనం వస్తేనేమో అది అద్భుతమైనటువంటి ఆదరణ, జనాభిమానం పెళ్ళిబుకిందని ఎల్లో మీడియా రాస్తుంది. సో దీని మీద మీ కామెంట్ ఏమిటి? ముందుగా మీకు మల్లాది కృష్ణ గారికి, వీక్షకులకు నమస్కారం. మొదటిది, ఈ రోజు ప్రభుత్వం నిర్బంధ చర్యలు పాల్పడేంత కొద్దీ జనం రోడ్లపైకి రావడం పెరుగుతుంది. ఇది సహజంగానే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి 40% పైగా ఓటర్స్ ఉన్నారు. దానికి ఒక బలమైన మాస్ ఫాలోయింగ్ ఉన్న లీడరు, అది ఎవరైనా అంగీకరించాల్సింది కనపడుతున్న సత్యం. కానీ దానితో పాటుగా ఈ రోజు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్బంధ చర్యలు, అణిచివేత చర్యల మీద ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత. ఆ వ్యతిరేకత వివిధ సందర్భాల్లో స్పష్టంగా కనపడుతుంది. నిన్న మీరు చూశారు, అప్పలరాజు అనేటువంటి అనకాపల్లి జిల్లాకు సంబంధించిన ఒక రైతు నాయకుడు పీడీ యాక్ట్ కింద 1.5 రోజులు జైల్లో పెట్టిన తర్వాత అదే ప్రభుత్వం నిన్న 234 జీవో ఇచ్చి ఈ పీడీ యాక్ట్ కు గ్రౌండే లేదు, ఈ సెక్షన్ల కింద ఈయన పెట్టడానికి అవకాశం లేదు అని చెప్పి నిన్న విడుదల ఇచ్చారు. రాత్రి ఎప్పుడో 9 గంటల తర్వాత వాళ్ళ మారుమూల గ్రామం అది, అనకాపల్లిలో చాలా మారుమూల, ఆ గ్రామంలో ఆయన పోతే కూడా 1000 మంది రోడ్డుపైకి వచ్చి స్వాగతం. కారణం, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న జనానికి ప్రభుత్వం గుర్తించాల్సింది, ఏదైతే తన అణిచివేత చర్యలు పాల్పడుతున్నాడో దానికి మరింత పెద్ద ఎత్తున ప్రజల్లో స్పందన వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అణిచివేత చర్యల్ని మానేసి ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తూ
అదేవిధంగా ఈ రాష్ట్ర అభివృద్ధికి అవసరమైనటువంటి ఐక్యంగా రాష్ట్రాన్ని ముందు తీసుకోవడానికి చర్యలు చేపడితే ప్రజలు హర్షిస్తారు. ఆ అయితే మేరకు ఈ అయితే ఆదరణ నిన్న మీరు చెప్పింది వాస్తవం. నిన్న వామపక్షాల స్టూడెంట్స్ అనుకుంటా సీఎం గారి ర్యాలీకి వస్తున్న నేపథ్యంలో పోలీసు వాహనాన్ని కూడా ధైర్యంగా ఎదుర్కొన్నారు. అంటే జనంలోని ఎంత అణిచివేసినా సరే ఏదో టైంలో అవి బయటకు వస్తాయని అనుకోవాలా? నిన్న జరిగినటువంటి కర్నూలు జిల్లాలో జరిగినటువంటి ఇన్సిడెంట్ నగరంలో అక్కడ కందుకూరి వీరేశలింగం గారి పేరుతో ఉన్నటువంటి కాలేజీలో ఒక ఎమ్మెల్యే ఆక్యుపై చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే దానికి వ్యతిరేకంగా అక్కడ విద్యార్థినులు పోరాడుతున్నారు. అది అమ్మాయిల కాలేజీ. అమ్మాయిలకు మద్దతుగా పోయినటువంటి 2 విద్యార్థుల మీద చేతులు ఇరిగేటట్లు పోలీసులు కొట్టినారు. ఆ తర్వాత కూడా అజిటేషన్ కంటిన్యూ అవుతుంది. అందుకని నిర్బంధాన్ని ప్రయోగిస్తే, అణచివేతను ప్రయోగిస్తే ప్రతిఘటన చాలా తీవ్రంగా ఉంటుంది. దానికి ఈ జనాదరణ స్పష్టంగా మనకు ఇళ్లపై దాడి చేయడం సరికాదు సిపిఐ నారాయణ. అలాగే లడ్డూ రాజకీయానికి ముగింపు పలకండి సిపిఐ నేత రామకృష్ణ లేఖ సీఎంకి. సిట్ నివేదికను పక్కన పెట్టి కమిషన్ పేరుతో కాలయాపన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు వ్యాఖ్య. అలాగే గంజాయి కేసులో గంజాయి అతను దాడి చేసి గంజాయి బ్యాచ్ గ్యాంగ్ రేప్ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో దారుణం. అలాగే ఒకరితో ఆగని అరాచకాలు. రాంభూపాల్ గారు చెప్పండి, గంజాయి బ్యాచ్ నెల్లూరు జిల్లాలో ఎందుకెంత విజృంభిస్తోంది? ఆ గంజాయి వ్యతిరేక ఉద్యమకారుడు పెంచలయ్య గారిని హత్య చేసిన తర్వాత కూడా అనేక చోట్ల రాష్ట్రంలో ఈ గంజాయి అట్లా విజృంభిస్తూ ఉంది. అలాగే రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే మీద ఎందుకు వీళ్ళు చర్య తీసుకోవడానికే వెనకాడుతున్నారు? అది తప్ప రైటా అనేది తేల్చాలి కదా. తప్పు చేయలేదని చెప్పేస్తే అయిపోయాయి. ఇప్పుడు అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి చేసిన వాళ్ళది తప్పు లేదంట, జోగి రమేష్ గారి ఇంటి మీద దాడి చేసిన వాళ్ళకి తప్పు లేదంట, వాళ్ళెవరి మీద స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేస్తారంట. ఏమిటి ప్రభుత్వం శాంతి భద్రతలను ఈ రకంగా కాపాడతారా వీళ్ళు? సార్, ముందు గంజాయి అనేది రాష్ట్రంలో చాలా పెద్ద స్థాయిలో పెరుగుతుంది సార్. ముఖ్యంగా పాఠశాలలు, కాలేజీలు కేంద్రంగా చేసుకొని, అదేవిధంగా ఖాళీగా ఉండే యువత గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ చదువుకోకుండా, పనులకు పోకుండా మధ్యస్థంగా ఉండే యువత ఎవరైతే ఖాళీగా ఉంటారో ఆ యువత కేంద్రంగా పెద్ద ఎత్తున గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయి. ఇవి ప్రభుత్వానికి తెలియదని మనం అనుకోలేదు. ఎందుకంటే ప్రభుత్వానికి తెలియకుండా ఇంత పెద్ద గంజాయి అమ్మకాలు జరగవు. దీనికి నెల్లూరు జిల్లా ఈ రోజు ప్రతి అంశంలో అది చర్చనీయాంశంగా మారుతుంది. మీరు ప్రస్తావించినట్లు పెంచలయ్య గారి హత్య జరిగింది. హత్య జరిగిన తర్వాత అతను దళిత కుటుంబానికి సంబంధించిన వ్యవసాయ కార్మికుడు. ఆయన మీద హత్య జరిగిన తర్వాత ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన కనీస బాధ్యత ప్రభుత్వానికి లేదా సార్? ఈ రోజు వరకు హోంమంత్రి గారు కానీ, లేదా జిల్లా మంత్రి కానీ, లేదా రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి, ఇతర ఏ మంత్రులు కూడా కనీసం ఆ కుటుంబాన్ని పిలిచి ఆదరించి మీకు మేము అండగా ఉంటాం, మీ పిల్లల చదువుకు మేము భరోసా ఇస్తాం, కుటుంబానికి రావాల్సిన చట్టబద్ధంగా రావాల్సిన ఆర్థిక సహాయం చేస్తామని ఎందుకు ప్రకటించలేదు? దీని బట్టి గంజాయికి ఎవరన్నా వ్యతిరేకంగా నిలబడగలరా? సామాజిక బాధ్యత ఎవరైనా గంజాయిని ప్రశ్నించగలరా? ముఠాలను ప్రశ్నించగలరా? పోలీసులు ఎక్కడైనా ప్రశ్నించే పరిస్థితి ఉందా? ప్రశ్నిస్తే అదే పోలీసుల మీద దాడులు చేస్తున్న సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. నిన్న రీసెంట్ గా సత్యసాయి జిల్లాలో పోలీస్ కానిస్టేబుల్ మీద కత్తితో దాడి చేశారు. అంటే ఒకవైపు గంజాయి అమ్మకాలు పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి. దాన్ని అరికట్టాలని సామాజిక బాధ్యతతో పనిచేస్తున్న కార్యకర్తలు మర్డర్ అవుతున్నారు. ఆ మర్డర్ అయిన కుటుంబాలను ఆదుకునే పరిస్థితి ప్రభుత్వానికి లేదు. అంటే నేరుగా గంజాయి అమ్మకదారులకు మీరు మద్దతు ఇస్తున్నట్లే పరోక్షంగా. రెండో విషయం, ఒక ప్రాంతంలో కాదు, మీరు రీసెంట్ గా ఇప్పుడు ఆ మైనర్ అమ్మాయి మీద అత్యాచార సంఘటన ఉంది. దానితో పాటు మొన్న కర్నూలు జిల్లాలో, కర్నూలు రూరల్ మండలంలో అంబేద్కర్ నగర్ అనేటువంటి చోట ఒక దళిత మహిళ మీద అత్యాచారం చేయడంతో పాటు ఆమె మర్మాంగంలోకి కట్టె దూర్చినారు. చాలా ఘోరమైన పాశవికమైన చర్య. ఆ నిందితులు ఎవరు? ఆ నిందితులు ఏ గంజాయి సేవించి చేసినారు? దీనికి బాధ్యత ప్రభుత్వానికి లేదా? అందుకని గంజాయి అమ్మకాలు వికృతంగా ఈ రోజు రాష్ట్రంలో పెరిగినాయి. దాని చేష్టలు చాలా వికృత రూపంలో కనపడుతున్నాయి. అది చాలా ప్రమాదం. రెండోది అరవ శ్రీధర్ గురించి. అరవ శ్రీధర్ గారు ఆయన చాలా నిజాయితీ, సిన్సియర్ గా ఇది మా వ్యక్తిగత వ్యవహారం అని చెప్పేసి ప్రెస్కు చెప్తున్నాడు. నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. మీ వ్యక్తిగతం ఏమిటి? మీ వ్యక్తిగతం 4 గోడల మధ్య జరిగినప్పుడు మీ ఇద్దరు అంగీకారంతో జరిగినప్పుడు అది వ్యక్తిగతం. ఒక బాధితురాలు స్పష్టంగా బయటకు వచ్చి ఒక ప్రజాప్రతినిధి మీద నేరుగా ఆరోపణలు చేస్తూ ఆధారాలతో సహా ఆమె చెప్తుంటే, నేను నిందితుడిని, నిజం ఆమె చెప్పిందని అంగీకరించి రాజకీయాల నుంచి తప్పుకొని శిక్షకు గురైనా కావాలి, లేదా నిన్ను బీఫారం ఇచ్చి ఎమ్మెల్యేగా చేసినటువంటి పార్టీ నాయకుడైనా మిమ్మల్ని పార్టీ నుంచి బహిష్కరించారు. ఈ 2 చర్యలు లేవు. అసలు సమస్య అది విడిచిపెట్టేసి జనసేన పార్టీ సమావేశం నుంచి పవన్ కళ్యాణ్ గారు అర్ధాంతరంగా ఎవరి మీద అడుగుతున్నారు మీరు? నిందితురాల మీద ఆమె ఆరోపణ చేయడం తప్పనా, లేదా ఇట్లాంటి ఆరోపణలు కలిగినటువంటి ఎమ్మెల్యేలకు నేను సీట్లు ఇచ్చినానని మీకేమన్నా పక్షాత్తాపంతో పాయశ్చిత్తం చేసుకోవడానికి పోయినారా? చెప్పాలి కదా. రాజకీయాల్లో బాధ్యత కదా మీది.
మీ ఎమ్మెల్యే లేదు లేదు పదే పదే మీరు మర్చిపోయారేమో వాళ్ళ స్టేట్మెంట్ ఇచ్చారు, జాగ్రత్తగా ఉండండి ఇటువంటి అని చెప్పి, అప్రమత్తంగా ఉండండి అని ఇచ్చారు. అంతకుముందేమో సెటిల్మెంట్లు చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా చేయండి అని చెప్పారు. ఈమె ఇన్సిడెంట్ బయటికి రాక ముందు 2 రోజుల ముందు ప్రకటన ఇచ్చినారు, వ్యక్తిగత ఆరోపణలు, వ్యక్తిగత కుటుంబ వ్యవహారాలు కూడా బయటకు వచ్చే పరిస్థితి ఉంది, జాగ్రత్తగా ఉండాలి అంటే ముందే తెలుసు. ఎందుకంటే ఈమె పంచాయతీ ఈ రోజు కాదని ఆమె వీడియోలు బట్టి, ఆమె చేసిన కాల్స్ రికార్డ్స్ బట్టి చూస్తే ఇది చాలా రోజులుగా జనసేన అధిష్టానానికి తెలిసిన విషయం. ముందు చర్యలు తీసుకోలేదు, పోనీ తెలిసిన తర్వాత పబ్లిక్ అయిన తర్వాత చర్యలు తీసుకున్నారా? ఇప్పటికీ ఆ చర్యలు లేవు. లేకపోగా ఆయనే బయటకు వచ్చి ఇది నా వ్యక్తిగతం, మీరు ఎవరు పట్టించుకోవద్దండి అని చెప్పేస్తున్నాడు. అంటే ఈ వ్యక్తిగతం ఏంది? సామాజిక బాధ్యత లేదా మీకు? ఒక ప్రజాప్రతినిధి కదా మీరు. అందులో సమాజాన్ని మారుస్తాం, ప్రశ్నిస్తామని కదా మీ పార్టీ నాయకులు రంగంలో నీకు పదవి ఇచ్చింది. మీరు ప్రశ్నించడం కాదు, ప్రశ్నకి ఈ రోజు జవాబు చెప్పలేని స్థితికి ఎందుకు నెట్టబడుతున్నారు? సహజంగా మహిళల్లో తీవ్రమైన అసంతృప్తి వస్తుంది. ముఖ్యంగా యువత ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని అభిమానించి ఆయన ఈ పదవుల్లో కూర్చోబెట్టడానికి కారణమైనారో వాళ్ళందరూ ఇప్పుడు అంతర్మదనంలో ఉన్నారు. ఏమిటి మన దారి? ఒకవైపు చూస్తే పార్టీలో ఇంత గందరగోళం, రెండో వైపు చూస్తే అటు వ్యవహారంలో మనం చేసిన ప్రయోగం ఏదో విఫలమైనట్టు కనపడుతుంది. ప్రతిదానికి జవాబు చెప్పుకోవాల్సిన స్థితిలో మనం నిలబడిపోతున్నామని చెప్పేసి ఇప్పుడు ఆ యూత్ వెనక చాలా అంతర్మదనంలో. రైట్. విష్ణు గారు చెప్పండి, ఈ 2 అంశాలు, గంజాయి రేపు ఎంత జరుగుతూ ఉంది కదా, రెండో వైపు ఏమో జనసేన ఎమ్మెల్యే మీద చర్య తీసుకోలేని నిస్సహాయ స్థితిలో ప్రభుత్వం ఉండి శాంతి భద్రతల గురించి ప్రవచనాలు చెబితే జగన్ గారికి జనం రావడం తప్పు అన్నట్లు, ఇటువంటివి చేస్తే మరి వాటిని ఒప్పని అనుకోవాలా? శాంతి భద్రతలు అప్పుడు భంగం కలగవా? అంబటి రాంబాబు గారి ఇంటి మీద కానీ, జోగి రమేష్ గారి ఇంటి మీద కానీ పడినట్లు, అట్లాగే ఇప్పుడు ఆర్వ శ్రీధర్ గారి వ్యవహారం. సార్, ఇప్పుడు రాష్ట్రంలో గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుంది సార్. దానికి ఒక టీం పెట్టాము, లేకపోతే హోంమంత్రి గారు పదే రోడ్డు మీదకి వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడతా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఏ పట్టణంలో గంజాయి దొరకట్లేదండి. దాని మీద కఠినమైనటువంటి చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? దానికి ఎవరు బాధ్యులు? పొలిటికల్గా దాన్ని వాడుకోవడం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గంజాయి విచ్చలవిడిగా ఉందని ఎదురుదాడి చేయడమే తప్ప. ఉదాహరణకి మనం నెల్లూరు తీసుకుందాం. ఆ నెల్లూరులో జరిగినటువంటి సంఘటన ఏంటి? పెంచలయ్య గారు గంజాయికి వ్యతిరేకంగా పోరాడుతుంటే ఆయన హత్య చేయడం జరిగింది. ఇప్పుడు ఆరిఫ్, ఇప్పుడు ఆ అమ్మాయి చిన్నపిల్ల, 12 సంవత్సరాల పిల్ల. ఆ అమ్మాయిని కొంతమంది గంజాయికి ఎడిక్ట్ అయినటువంటి వాళ్ళు తీసుకెళ్ళి ఏం జరిగిందో ఏంటో మనం అంతా చూసాము. దీంతోపాటు అక్కడ హోమ్ మినిస్టర్ గారి సంతకం పెట్టి పెరోల్ ఇచ్చారు ఒక లేడీ డాన్కి. మీరు గంజాయి నిలుపుదల చేయాలి, ప్రజలకు అందుబాటులో లేకుండా చూడాలి, యువత మత్తు పదార్థాలకి బానిస కాకుండా చూడాల్సినటువంటి పోయి మీరే ఒక గంజాయి డాన్కి మీరు సంతకం పెట్టి పెరోల్ ఇచ్చేటటువంటి కార్యక్రమం తీసుకుంటే పార్టీకి అఫిలియేటెడ్గా ఉంటున్నాడని చెప్పని ఎక్కడ కంట్రోల్ అవుతుంది? ఎక్కడ చేయగలుగుతాం? శాంతి భద్రతల సమస్యలు ఎంతమంది మహిళల మీద ఆంధ్రప్రదేశ్లో దాడులు జరగలేదు? ఎంతమంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫోక్సో చట్టం కానీ, లేకపోతే రేపులు కానీ, దాడులు కానీ అనేక సంఘటనలు ఉన్నాయి. మనకు మచ్చుమరిలో ఒక అమ్మాయి చనిపోతే ఇప్పటివరకు కూడా పట్టుకున్నటువంటి దాఖలాలు లేవు, కనుగొన్నటువంటి దాఖలాలు లేవు. అలాగే అదే జిల్లాలో ఒక ఇంట్లో తెలుగుదేశానికి సంబంధించినటువంటి 15-20 మంది గ్యాంగ్ రేపు జరిగితే దాని గురించి మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. ఇలా ఒకటి కాదు, ఈ ప్రభుత్వం ఏంటంటే పదే ప్రజల్ని తప్పుదావ పట్టిస్తుంది, ప్రజలకి తప్పుడు సంకేతాలు ఇస్తుంది. మళ్ళీ కర్నూలులో తాట తీస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను అంటారు. ఏంటి అసలు మీ పరిపాలన? పోలీస్ యంత్రాంగాన్ని ఏం చేస్తున్నారు? ఏం చేయబోతున్నారు? అలాగే మీ శాసనసభ్యుడు అడ్డంగా దొరికిపోయి అమ్మాయి అనేక రకాలైనటువంటి వీడియోలు పెడితే, అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు పెడితే, ఒకటే కాదు ఇంకా అనేక ఉన్నాయని చెప్పని పత్రికల్లోనూ సోషల్ మీడియాలోనూ వస్తే పవన్ కళ్యాణ్ గారు సీరియస్ యాక్షన్ తీసుకోవాలా లేదా? ప్రతిపక్షం మీరు జాగ్రత్తగా ఉండండి, వ్యక్తిగత విషయాలన్నీ జాగ్రత్తగా పెట్టుకోండి అని చెప్పని మాట్లాడతారా? ఏంటండి ఇది? వ్యక్తిగతమా? ఒక దళిత మహిళ జరిగినటువంటి ఇష్యూస్ని అక్కడ వచ్చి ప్రజెంట్ చేస్తే చర్యలు తీసుకోకుండా ప్రతిరోజు కూడా దీనికి సమాధానం చెప్పడు. పక్కనే చంద్రబాబు నాయుడు గారు పక్కన చేరి కల్తీ లడ్డు జరిగిందని జగన్మోహన్ రెడ్డి గారు ఫర్మ్గా యాక్షన్ తీసుకునేవాడు. ఎక్కడైనా సరే ఇలాంటి సంఘటనలు జరిగితే మహిళల పట్ల కానీ, అలాగే గంజాయి పట్ల కానీ. ఇప్పుడు అక్కడ ఎలా కనపడుతుంది? ఏమీ లేదు కదా. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వము 20 నెలల కాలమైనా రాబోయే రోజుల్లో సీరియస్గా తీసుకుని శాంతి భద్రతల సమస్య లేకుండా, గంజాయి విచ్చలవిడిగా లేకుండా, అసలు ఎమ్మెల్యేలని కట్టడి చేయలేకపోతుందండి ఈ ప్రభుత్వము. ఎమ్మెల్యేలు ఏమంటలేదు, అసలు ఎమ్మెల్యేలు
ఇంకా భయంకరంగా ఉన్నారు, చాలా భయంకరంగా ఉన్నారు. కొన్ని బయటకు వస్తున్నాయి. వాళ్ళ వ్యవహార శైలిని చంద్రబాబు నాయుడు గారు ఆపేటటువంటి ప్రయత్నం కూడా చేయట్లేదు. దోపిడీ జరుగుతోంది, ప్రజల సొమ్ము దోచేస్తున్నారు బలవంతంగా భయపెట్టి. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతుంటే ఆంధ్ర రాష్ట్రంలో చాలా సీరియస్గా తీసుకోవాలి. అలాగే జనసేనకు సంబంధించినవి కూడా. ఈ మహిళల్ని ఏమి గౌరవిస్తారండి? నిన్న సాక్షిలో ఒక మహిళ లాయరు మాట్లాడింది అనంటే, వాస్తవం మాట్లాడింది అనంటే, ఉన్నది ఉన్నట్టు చెప్పింది అనంటే ఆమెకి నోటీస్ ఇచ్చారండి. అంటే రేప్ చేసినోడు, అలాగే రజనీ అలాగే అక్కడ ఉన్నటువంటి వాడు మహిళల్ని మోసం, రజనీనండి, మహిళల్ని మోసం చేసేవాళ్ళ పట్ల మాట్లాడరు, పార్టీ యాక్షన్ తీసుకోదు. కానీ వాస్తవం దాడులు చేయకూడదు, ఇలాంటి వ్యవహారాలకు పార్టీలకు మంచిది కాదు అని చెప్పని మంచి మాట చెప్పిన వాడిని పార్టీ నుంచి నోటీస్ ఇచ్చి పక్కన పెట్టారు. ఏం చేస్తుంది వీళ్ళ గుంటూరు సంబంధించినటువంటి గళ్ళా మాధవి, నేనే కొట్టాను మళ్ళీ వస్తే కొడతాను అని అంటుంది. ఈ రకమైనటువంటి రౌడిజం ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉంటే, మహిళ ఎమ్మెల్యేల మీద చర్యలు లేకపోతూ ఉంటే, పోలీసులు నిర్లిప్తంగా ఉంటే రాష్ట్రంలో గొడవలు జరుగుతాయా, జరగవా? రైట్. కాబట్టి చాలా దారుణంగా ఫ్లెక్సీలు పెట్టి పోలీసులు కాపలా చెప్పాలి. అన్నిటి మించి పోలీసుల్ని కాపలా పెట్టడం ఏంటండి? ఫ్లెక్సీలు పెట్టించడం ఏంటి? ప్రభుత్వం వాళ్ళే పేరు ఊరు లేకుండా పెట్టడం ఏంటి? తెలుగుదేశం వాళ్ళు కర్రలేసి తిరగటం ఏంటి? పోలీసులు కాపలా ఉండటం ఏంటి? ఇదొక్కటి చాలు కదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎట్లా భ్రష్టు పట్టిందంట చెప్పడానికి. ఎంతకంటే ఘోరమైన ఉదాహరణ ఇంకోటి ఉంటుందా? ఫ్లెక్సీలు ఎక్కడ ఉన్నాయి అండి కేఎస్ఆర్ గారు? ఫ్లెక్సీలు సినిమా వాళ్ళ పక్కన ఉన్నాయి. నేను మొన్న ఒక ఊరు వెళ్ళి వస్తా అక్కడ ఆగితే ఒక పోలీసు ఆ ఫ్లెక్సీ కింద కూర్చుని నిద్రపోతున్నాడు కనపట్టుకుని. ఎవరి పక్కన ఉంది? ఒక సినిమా యాక్టర్ కాపలాగా వస్తున్నాడు. ఓ పక్క లెఫ్ట్ సైడ్, ఓ పక్క రైట్ సైడ్, ఒక మధ్యలో ఇది ఉంది లడ్డూలు దాని మీద. ఈ జరిగినటువంటి సందర్భంలో ఇదేనా మీరు పోలీసులను ఉపయోగించుకునేటువంటి తీరు? సరైనటువంటి విధానం కాదు అని చెప్తున్నారు. రైట్. ట్యాంపర్ చేస్తే జైలుకే, మీ భూమిపై ఎవరి కన్ను పడకుండా రక్షిస్తా. వైసీపీ హయాంలో అన్నదాతల భూములను 22A పెట్టి కాజేసే కుట్రలు, భూ సమస్యల పరిష్కారం కోసం ప్రతి నెల 9ని మీ ముందుకు వస్తా. చంద్రబాబు గారు, రాంభూపాల్ గారు చెప్పండి, చంద్రబాబు గారు ఎందుకు పదే అబద్ధాలు చెప్పడం ద్వారానే ప్రజల్ని నమ్మించగలుగుతామనే ఒక నమ్మకమా? అసలు 22Aని తీసేసింది పెట్టిందే ఈ టైంలోనే అనేక సార్లు పేరు నాని గారు వీళ్ళంతా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆధారాలతో సహా చూపించారు. అలాగే వాటిని తొలగించి చాలామందికి పేదవాళ్ళకి భూములు ఇచ్చిన జగన్ గారి మీద ఆరోపించారు. రీసర్వే మీద ఎన్ని ఆరోపణలు చేశారో తెలుసు. ఇప్పుడు అదే రీసర్వే చేసి మళ్ళీ జగన్ గారి మీద బురద వేయటం ఏమిటి? చంద్రబాబు గారికి ఆ ధీమా ఏంటి? ఏ అబద్ధం ఆడినా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అమాయకులు, పిచ్చివాళ్ళు ఏమైనా సరే నమ్ముతారేనా? లేకపోతే ఆయన చెప్పే దాంట్లో ఏమైనా మీకు వాస్తవం కనపడుతోందా? మళ్ళీ ప్రతి నెల అంటే ఇప్పటికే పెన్షన్ పేరు మీద ప్రతిసారి తిరుగుతున్నారు, ఇప్పుడు మళ్ళీ ఈ పేరు మీద కూడా ఏదో ప్రతిరోజు తిరుగుతున్నారు, మళ్ళీ ఇది ఒక కార్యక్రమంగా పెట్టుకుంటారట. కర్నూలు పర్యటనలో ఈ ట్యాంపరింగ్ గురించి మాట్లాడాడు సార్. ట్యాంపరింగ్ పాల్పడితే ఇంకా అసలు జైలు తప్ప బయటకు వచ్చే అవకాశం లేదు. అది జరగాలని అందరం కోరుకుందాం. ఎందుకంటే ట్యాంపరింగ్ పేరుతో ఈ రోజు రైతులకు సంబంధించిన, ముఖ్యంగా పేద రైతులకు సంబంధించిన భూములు అనేక రకాలుగా రికార్డులు తారుమారవుతున్నాయి. ఒక్కసారి కాదు, వందల కేసులు తహసీల్దార్ ఆఫీసుల దగ్గర పెండింగ్ లో. ముఖ్యంగా ఈ మధ్య మీరు చూసే ఉంటారు సార్, నెల్లూరు జిల్లాలో సుమారుగా 32 మంది తహసీల్దార్ల మీద నేరుగా ఇలాంటి ఆరోపణలు వచ్చినట్టు ప్రభుత్వ అంతర్గత నివేదికలు బయట. అంటే అనేక చోట్ల ట్యాంపరింగ్ జరుగుతుంది. ట్యాంపరింగ్ జరగడానికి కావాల్సినటువంటి ప్రాతిపదిక ఎక్కడుంది? 22A అనేది ఆ ప్రభుత్వం తీసుకొచ్చింది, ప్రభుత్వం కొనసాగి ఆ సెక్షన్ లో మాత్రమే లేదు. రీసర్వే పేరుతో ఈ రోజు ప్రభుత్వం ఏదైతే చేపట్టిందో ఆ రీసర్వే పకడ్బందీగా లేదు. ఆ రీసర్వే అనేది గందరగోళానికి దారితీసింది. తద్వారా ల్యాండ్ ఒరిజినల్ ఓనర్, భూ యజమాని తాను రుజువు చేసుకోవాల్సి వచ్చింది. ఈ భూమి నాది, నా వారసులు, నా పూర్వీకుల నుంచి నాకు సంక్రమించిందని. ఎక్కడైతే తాను రుజువు చేసుకోలేని పరిస్థితి ఉంటుందో, సహజంగానే డిప్రెస్డ్ క్యాస్ట్ డీసీ ల్యాండ్స్ భూములకు సంబంధించి లేదా ప్రభుత్వం సహాయార్థం ఇచ్చినటువంటి ప్రభుత్వ భూముల గురించి, ఇట్లాంటి భూములకు ఏదైతే సరైన ఆధారాలు రికార్డులు ఉండవు, ఆ భూముల్ని ఈ రోజు కబ్జాలు చేస్తున్నారు. ఆ భూముల్ని ఈ రోజు మొత్తం ఈ కబ్జాలు చేయటం ఒక ఎత్తు. మీ పార్టీ కూడా పోరాడుతుంది కదా. విశాఖపట్నంలో 5,000 కోట్ల రూపాయలు కాదు 1,000 కోట్లు అని ఆయన అన్నాడు అనుకోండి. 1,000 కోట్ల రూపాయల భూమి అయినా సరే ప్రభుత్వ భూమిని డైరెక్ట్గా ఆక్రమించుకున్న భూమిని రెగ్యులరైజ్ చేసే పని కూడా జరుగుతుంది కదా. టీడీపీ ఎంపీ గారే చేస్తున్నారు కదా. 54 ఎకరాల భూమి సార్. దాని మీద ఆందోళనకు పోతే అసలు ఇంటి నుంచి బయటికి రాకుంటే పోలీసులు కాపులా పెట్టున్నారు. సరే, అదొక భాగం. కానీ ఈ రోజు ప్రభుత్వం చెప్తున్నట్టుగా ఈ అక్రమాలకు పాల్పడుతున్న వాళ్ళని కఠినంగా శిక్షించాలంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలా?
గీతం కాడ నుంచి మొదలు పెట్టాం. గీతం యూనివర్సిటీ ఏదైతే భూములను ఆక్యుపై చేసి ఈ భూమి ఆక్యుపేషన్ లో ఉందని ఆయన ప్రకటన ఇచ్చినాడు అధికారికంగా. ఎంపీ గారు నేరుగా ప్రకటన ఇచ్చినాడు ఈ భూమి మా ఆధీనంలో ఉందని. అంటే ట్యాంపరింగ్ ఎక్కడ జరిగింది? అక్కడి నుంచి మొదలు పెట్టాం. మరి ఆ పని చేయగలమా? అది చేస్తే కదా ప్రజల్లో నిజంగా మీరు చెప్పే మాటకు వ్యాలిడిటీ వచ్చేది. అది తమ ఎంపీలైనా, తమ ఎమ్మెల్యేనా, తమ పార్టీ అనుచరులైనా, లేదా ఏ పార్టీలో రాజకీయాల్లో ఉండి ఇట్లాంటి పద్ధతుల్లో పాల్పడుతున్నా అట్లాంటి ముఖ్య నేతల మీద శిక్ష పడితే అప్పుడు సాధారణ స్థాయిలో జరిగే అక్రమాలు ఆగుతాయి. అది ఏమీ చేయకుండా ఉపదేశాలు ఇస్తే ఉపదేశాల వల్ల ఈ అక్రమాలు ఏమి ఆగవు. రెండోది, ఈ రోజు భూమి వాల్యూ పెరిగిన తర్వాత ఆ భూమి వాల్యూ పెరిగిన దాన్ని ఉపయోగించుకొని అనేక రూపాల్లో అక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా తహసీల్దార్ ఆఫీసులు కేంద్రంగా ఈ అక్రమాలు జరుగుతున్నాయి. అనేక మంది సాధారణం అంటే ఎంఆర్ఓ ఆఫీసులో పనిచేసే సర్వేరు కూడా కోట్ల రూపాయల అవినీతి పాల్పడినట్టు అప్పుడప్పుడు సిబిఐ వాళ్ళ చేతులు దొరుకుతున్నాడు మనకు. అప్పుడప్పుడు ఈ అవినీతి నిరోధక శాఖ వాళ్ళ చేతుల్లో దొరుకుతున్నారు. అంటే ఏ స్థాయికి పెరిగింది అవినీతి? అవినీతి పెరిగిన కారణం ఏమిటి? భూ రికార్డులు తారుమారు చేయడం. భూ రికార్డులు తారుమారు చేస్తే తారుమారు అయినటువంటి బాధితులు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, కలెక్టర్ ఆఫీసుల దగ్గర మందు డబ్బాలతో కనపడుతున్నారు. రోజు మనం చూస్తున్నాం, ప్రతి వారానికి ఒకసారి. అంటే ఏదైతే గ్రీవెన్స్ డే జరుగుతుందో ఆ గ్రీవెన్స్ డే లో ఎక్కడో జిల్లాలో నాకు పూర్వం నుంచి ఆస్తి ఉంది కానీ నా భూమి రికార్డులో మారిపోయింది, నాకు న్యాయం చేయండి అని చెప్పేసి మందు డబ్బాలతో ఆత్మహత్యలతో ప్రత్యక్షమవుతున్నారు రైతులు. మరి అట్లాంటి వాళ్ళ కేసులు ఎక్కడ డీల్ చేసినారు మీరు? అట్లాంటి కేసుల్ని స్పష్టంగా ప్రభుత్వం ద్వారా పరిష్కారం చేసిన చెప్పగలరా? అవేమి చెప్పకుండా భూముల్ని కాపాడుతాం, భూముల్ని అక్రమాల నుంచి రక్షిస్తామనే మాట ఉపయోగం ఉండదు. అందుకని దీని వెనకుండేది అధికారం, దీని వెనకుండేది అధికారం ఉపయోగించుకుంటున్నారు. ఆ అధికార బలాన్ని ఉపయోగించుకుంటారు. అధికార పార్టీ నాయకుల్ని కంట్రోల్ చేయకుండా రైతుల భూముల్ని కాపాడడం, నిజాయితీగా భూముల ట్యాంపరింగ్ కాపాడడం అనేది సాధ్యం కాదు. ఆ చర్యలు చేపడితే అప్పుడు ముఖ్యమంత్రి గారి మాటకు విశ్వసనీయత వస్తుంది. చెప్పిన దాన్ని అబద్ధాలు చెప్పడం ద్వారా ప్రజలు నమ్మరు. తన మీద ఒక సందర్భంలో అనుమానం రావాలి మరి నిజంగా నాయకులకి. ఎందుకంటే మన వాళ్ళే కదా ఈ అక్రమాలకు పాల్పడుతుంది. నిన్నగాక మొన్ననే కదా మనం గీతం యూనివర్సిటీకి 54 ఎకరాలను అప్పనంగా ఆల్రెడీ చెప్పారు. మెయిన్ అంశంలోకి వెళదామండి. రేవంతుద్దీన్ అంటే నాకు సంతోషమే అని రేవంత్ రెడ్డి గారు కొత్తగా ఆయన చెబుతున్నారు. రేవంతుద్దీన్ అని అనాలంట, ముస్లిం ఓట్ల ఈ ఆకర్షణ ఏమో. అలాగే కిషన్ రెడ్డికి కల్వకుంట్ల కిషన్ రావుగా మారారంట. కేసీఆర్ కేటీఆర్ దత్తపుత్రుడంట, కిషన్ రెడ్డి దత్తపుత్రుడంట. కేటీఆర్ ఏమో దొంగపుత్రుడంట, కిషన్ రెడ్డి దత్తపుత్రుడంట. కేసీఆర్ జైలుకు వెళ్లకుండా కేంద్ర మంత్రి కాపాడుతున్నారంట. నిజామాబాద్ సభలో రేవంత్ రెడ్డి గారు విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పాలనలో స్కీములు లేవని మన కేటీఆర్ గారు అన్నారు. వారిదే ఫెవిక్ బంధం అని చెప్పి బీజేపీ నేతలు కాంగ్రెస్ టీఆర్ఎస్ని ఆరోపించారు. ఇక నెక్స్ట్, కత్తిపోయే డాల్ వచ్చే డామ్ డామ్, లడ్డూలో జంతు కొవ్వు పోయే కెమికల్స్ వచ్చే డామ్ డామ్, పాపం జరిగింది చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక డామ్ డామ్, పాప భారం మోయాల్సింది జగన్ అంట డామ్ డామ్, లడ్డూ కేసులో నిందితులంతా హిందువులంతా డామ్ డామ్, అయినా హిందూ మతంపై కుట్రంట డామ్ డామ్, కుట్రని చెబుతారంట డామ్ డామ్. పైగా ఈ కెమికల్స్ అనేది ఎక్కడ చెప్పారంటే పేపర్లో వచ్చిందంట డామ్ డామ్, చంద్రబాబు గారు చదివారంట డామ్ డామ్. ఆయన ముఖ్యమంత్రి లేకపోతే మనబోటి పాఠకుల అనేది అనుమానం వస్తుంది కదా సహజంగానే. లడ్డూ ప్రసాదంపై బాబు అంటుకో దుష్ప్రచారం ఆగదంట డామ్ డామ్, తిరుమలేశ గోవింద గోవింద. పవిత్ర లడ్డూపై దుష్ప్రచారం ఆపి క్షమాపణ చెప్పాలి, చంద్రబాబు సర్కార్ కుట్రలపై వైఎస్ జగన్ నిప్పులు. విచిత్రంగా పవిత్రంగా ఉందని చెప్పాల్సిన ఆయనేమో అపవిత్రంగా అయిపోయిందంటూ ప్రచారం చేస్తున్నారు. విష్ణు గారు చెప్పండి, ఏమిటి లడ్డు మీద ఈ ఆయన ఆత్మరక్షణలో పడి ఈ రకంగా చేస్తున్నారా? చివరికి కెమికల్స్ అన్న ఆ విషయం పత్రికల్లో చదివానని ఒక ముఖ్యమంత్రి గారు చెప్పడం ఏంటి, దాన్ని జనంలోకి ప్రచారం చేయటం ఏంటి, సభల్లో మాట్లాడటం ఏంటి, ఈ అచ్చంగా అదే టాపిక్గా తీసుకుని భక్తుల్ని విశ్వాసాల్ని తీవ్రమైన స్థాయిలో భగ్నపరిచేలాగా చంద్రబాబు గారు వ్యవహరిస్తున్న తీరు, ఆ ఓవరాల్గా నిన్న జగన్ గారు చెప్పిన వివరణ కానీ, ఆయన చేసినటువంటి వాదన కానీ, అలాగే వస్తున్న సమాచారం కానీ, వీటన్నిటి మీద మీ విశ్లేషణ ఏమిటి? సార్, ఇది ఈ ప్రభుత్వము ఎప్పటికైనా సరే 2029లో జగన్మోహన్ రెడ్డి గారితో భయం ఉంది అని చెప్పని, ఆయన ఎదుర్కోవాలి అని చెప్పని ఒక కుట్రతో, ఒక కుట్ర కోణంతో ఈ రకమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి లడ్డు విషయాన్ని తెర మీద తీసుకొచ్చారు. అది ఎన్డీడీబీ సర్వేలో క్లియర్గా ఉంది. అయినప్పటికీ కూడా అసలు చంద్రబాబు నాయుడు గారు పార్టీకి సంబంధించినటువంటి వేదిక మీద సెప్టెంబర్ 2024 18వ తారీఖున
ఆయన దాన్ని అక్కడ ఆధారాలు చూసుకోకుండా అనౌన్స్ చేయడం జరిగింది. సరే దాని మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎదురుదాడి చేస్తూ ఉంటే సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు ఈ విషయాల మీద మీరు మాట్లాడకండి, ఈ విషయాలు మీరు లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేయొద్దు అనే ధోరణిలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ పెట్టింది. సిట్ ఇచ్చినటువంటి నివేదిక మీద వాళ్ళు తప్పుదారి పట్టిస్తూ ఉన్నారు. సిట్ ఏం చెప్పింది, ఎక్కడా కూడా యానిమల్ ఫ్యాట్ కలవలేదు అని చెప్పని క్లియర్గా చెప్పింది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఫలానా పేజీ నెంబర్లో ఇచ్చినటువంటి కార్యక్రమం ఇది అని చెప్పాను. కానీ మరొక కోణంలో వస్తున్నారు. చిన్నప్పని ఉన్నాడని, లేకపోతే దీన్ని హార్పిక్ కలిపారని, బాత్రూంలో కలిగేటటువంటిది లడ్డూలో కలుపుతారండి. ఎంత నీచమైన స్థితికి క్షమార్హం కానటువంటి ఘోర అపచారానికి పాల్పడినట్టుగా కనపడుతుందా మనకి? అలా మాట్లాడతారు అసలు ఎవరైనా సరే? ఫ్లెక్సీలు వేస్తారా? ఎవరైనా ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడతారా? ఎంత పవిత్రంగా మనం స్వామివారి ప్రసాదాన్ని తీసుకుంటాము, దర్శనం చేసుకుంటాము. అయినప్పటికీ కూడా డిఫెన్స్లో పడిపోయి ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ ముగ్గురిని కలిపి మీటింగ్ పెట్టారు. మీరు కూడా భాగస్వాములు కావాలి, మీరు కూడా భాగస్వాములు కావాలి. అక్కడ ఆయన కన్ఫ్యూజన్ చూసాము. నేను సరదాగా అన్నా, ఆయన బురద అంటుకుంది, ఆయన బురదలో దిగాడు, వాళ్ళని కూడా లాగి దాంట్లో మీరు ఎల్లమాకండి బురదలోంచని పవన్ కళ్యాణ్ గారిని అట్లాగే ఉంచారు. బీజేపీ వాళ్ళ మీద కూడా కాస్త బురద తల్లి మీరు కూడా బురద రాసుకోకపోతే ఎట్లా అన్నట్టుగా నాకైతే అనిపించింది. అదే సార్, ఇప్పుడు వాళ్ళకి వాయిస్ సరిపోవట్లేదు. ప్రజలు దీని మీద ఒక అవగాహనకు వచ్చారు. దీనికి కారణం చంద్రబాబు నాయుడు గారు, దీనికి కారణం అని చెప్పని ఒక అవగాహనకు వచ్చారు. ప్రజల్లో ఒక రకమైనటువంటి వ్యతిరేకత. అసలు దీన్ని రాజకీయం చేస్తారా? దీన్ని ప్రసాదాన్ని రాజకీయాలకు వాడుకుంటారా? జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నీచమైన రాజకీయాలు చేయకండి, ఇలాంటి ప్రసాదాలని రాజకీయాలకు వాడకండి అని వివరణ ఇస్తే కూడా ఏమాత్రం కూడా సమాధానం చెప్పట్లేదు. ఏమాత్రం కూడా దాని గురించి వివరణ ఇవ్వట్లేదు. ఇవ్వకపోగా అన్ని ఆధారాలు ఉన్నాయి. విజయవాడలో ఎప్పుడు దొరికింది, అక్కడ ఏం జరిగింది, ఎవరి హయాంలో జరిగింది, ఎవరి హయాంలో 2 ట్యాంకర్లు వేరే విధంగా వచ్చినాయి. అలాగే శ్యామలరావు గారు ముందు ఒక మాట చెప్పాడు, తర్వాత ఒక మాట చెప్పారు. ఇవన్నీ ఉంటే ఇవన్నీ వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారే అక్కడ కలిపినట్టుగా ప్రజలకి ఒక విష ప్రచారాన్ని చేస్తుంది. ఇప్పుడు కొత్తగా తిరుమల తిరుపతి దేవస్థానం అయిపోయింది, మళ్ళీ కొత్తగా శ్రీశైలాన్ని తెర మీద తీసుకొచ్చారు. శ్రీశైలంలో కూడా సంవత్సరం 11 నెలల పాటు జరిగింది అని చెప్పి నిన్న పొద్దున ఈనాడులో రాయటము, ఈయన కర్నూలులో మాట్లాడటము. ఇది అసలు ఆంధ్రప్రదేశ్లో దేవాలయాలు ఏం జరుగుతుంది, లడ్డూ విషయంలో ఏం జరుగుతుంది, సనాతన ధర్మం, హిందూ ధర్మం పట్ల ఈ ప్రభుత్వము ఏ రకంగా వాడుకుంటుంది అని చెప్పి క్లియర్గా ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. చివరికి గుళ్ళకి వెళ్ళకుండా కాదండి, చివరికి గుళ్ళకి భక్తులు వెళ్లకుండా చేసే జగన్ గారి మీద ఎట్ల కొట్ల ఆయన దెబ్బ కొట్టాలని చివరికి భక్తుల్ని గుళ్ళకు కూడా వెళ్ళనిచ్చేదట్లేరా వీళ్ళు? పైగా ఒక ముఖ్యమంత్రి గారు పేపర్ చదివాన్ని చెప్పడం ఏంటండి, కెమికల్స్ కలిసిన పేపర్లో రాశారని చెప్పడం ఏంటి? ఆయన చేతిలో సివిఆర్ రిపోర్ట్ ఉంటే అక్కడ దాంట్లో అట్లాంటిది ఏమీ లేదు కదా. ఆ రాసిన వాళ్ళని 4 తిట్టాల్సింది పోయి 4 ఏందా ఇది చెత్తంతా రాస్తున్నారు అనాల్సింది పోయి ఒక ముఖ్యమంత్రి అటువంటివి చెప్తారా? ఏమన్నా అర్థం ఉందా? ఇందాక మీ దృష్టికి తీసుకొచ్చాను. ఇందాక అప్పట్లో అన్ని పేపర్లోనూ టీవీల్లో కూడా వచ్చింది, లక్కీగా దొరికితే వేసాము. 2016లో మరి చంద్రబాబు గారి టైంలోనే విజయవాడలో కల్తీనై తయారయ్యి కల్తీనైని ట్యాంకర్లు తిరుమల కొండలకు పంపించి లడ్డూలు తయారు చేయించారంట. మరి ఇప్పుడు ఆ పాపం ఎవరిది? మరి ఈ పాప భారం అంతా జగన్ గారే మోయాలా? వీళ్ళు చేసిన పాపం అనేటువంటి పాయింట్ వస్తే మరి వాళ్ళది పాపం కదా, ఆ పాపం ఈయనకి ఎందుకు అంటగడుతున్నారు సార్? అదంతా కూడా చంద్రబాబు నాయుడు గారి పాపమే సార్. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఊబిలోకి రాగాలని చెప్పని, ఎందుకంటే పరిపాలన లేక ఏదో ఒక రాజకీయపరమైనటువంటి కార్యక్రమాన్ని బుర్రజల్లేదానికి. లడ్డు అయితే ప్రజలు నమ్మేస్తారని, జగన్మోహన్ రెడ్డి గారిని విషయంలో మతం తీసుకురావచ్చని చంద్రబాబు నాయుడు గారి కన్నా 1000 రెట్లు 2000 రెట్లు ఆయన ఒక సనాతనవాదిగా హిందూ ధర్మాన్ని కాపాడుతూ ఆయన చేసినటువంటి కార్యక్రమం ఏం జరిగిందండి? ఈయన హయాంలో మీరు చూసింటారు లేదో, అన్నవరంలో ప్రసాదంలో ఎలుకలు కలిసాయండి. అది తిరుమల తిరుపతి దేవస్థానంలో చనిపోయారు, అలాగే అన్నవరంలో చనిపోయారు, కాశీబుగ్గలో చనిపోయారు. నిన్న వెస్ట్ గోదావరిలో ఒక సంఘటన జరిగింది కాదు సార్, సింహాచలంలో చనిపోయారు. నిన్న పొద్దుటూరులో వారాహి అమ్మవారి సంబంధించినటువంటి విగ్రహాన్ని కూడా కూలగొట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి తతంగం ఇలాగుంటే లడ్డు పెట్టుకుని ఇప్పుడు శ్రీశైలం తెర మీద తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి ఏం చెప్తున్నారు? 7% మనకి పెరిగింది,
మీరందరూ పర్సంటేజ్ పెరిగింది, మీరందరూ జాగ్రత్తగా ఉంటున్నారు అంటే వాళ్ళకి సంబంధించినటువంటి శ్రేణులందరూ కూడా డిఫెండ్లో పడిపోయినాయి. మనం తప్పు చేస్తున్నాము, దీన్ని మనం ప్రజలకు సమాధానం చెప్పాలి అని ప్రభుత్వం అల్లకల్లం అయ్యేటటువంటి పరిస్థితిలో 7% పెరిగిందని చెప్తూ బుర్ర జల్లుతున్నాడు అనమాట. ఇంకొక పాయింట్ ఒకటి చెప్తారు సార్, అక్కడ మన జగన్మోహన్ రెడ్డి గారి హెలికాప్టర్లో అక్కడ నుంచి వెళ్తూ ఉంటే ఆ భూమి ఒక ప్రైవేట్ అనుకుంటా, అది ప్రైవేట్ నుంచి ప్రభుత్వ భూమి కింద మార్చేశారు. అది రికార్డులో అంత తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పి అపవాదు. ఆ హెలికాప్టర్ సంబంధించి అది ఈరోజు నేను కర్నూలు నుంచి మాట్లాడాను. జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గరలో ఒక హెలికాప్టర్ ఉంది. ఆ హెలికాప్టర్ నుంచి ఆయన ఎయిర్పోర్ట్కి కానీ ఎక్కడికైనా ఊరు వెళ్తూ ఉంటారు. అది ఒక వ్యక్తిగత భూమి, అది ప్రభుత్వ భూమి కింద రికార్డులు మార్చేశారు అని చెప్పని ఒక పెద్ద అపవాదుని ఈరోజు మాట్లాడాడు. అది అసలు అది జగన్మోహన్ రెడ్డి గారి నైజం ఏంటో తెలిసి ఆ రకంగా మాట్లాడతారా? ఒక భూమి ఒక రికార్డులో ఉంటుంది మారుస్తారా? అంటే అక్కడ ఆయన మాట్లాడినటువంటి మాట ఎవరిదో భూమి ప్రభుత్వ భూమి కింద మార్చేశారు, రికార్డుల్లో ఈ రకంగా చేశారు, నేనే అన్నీ సరిచేస్తున్నానని చెప్పాను అన్నాడు. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని పక్కదారి పట్టించారు. నిన్న కాక మొన్న అంటే నేను లడ్డూలోంచి ల్యాండ్ టైటిలింగ్ వెళ్తే ఒక 2 పదాలు యాడ్ చేయాలని చెప్తున్నాను నేను. పార్లమెంటులో ఫైనాన్షియల్ సంబంధించినటువంటి సర్వే రిపోర్ట్లో ఏమొచ్చిందండి? ఏ రకంగా ప్రశంసలు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారికి? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో 6,901 గ్రామాలని ఐడెంటిఫై చేసి బ్రహ్మాండంగా చేశారని, 81 లక్షల భూ కమతాలని పూర్తి చేశారని చెప్పని, 86,000 మందికి సరిహద్దులు ఇచ్చారని. ఇప్పుడు సరిహద్దులు లేవు. ఈరోజు పాస్ పుస్తకం ఇస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఉందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఆరోగ్యశ్రీలో చంద్రబాబు నాయుడు గారి బొమ్మ, అలాగే కార్డుల్లో చంద్రబాబు నాయుడు గారి బొమ్మ. ఇప్పుడు ఆయన చేసేటప్పుడు బాగానే ఉంటుంది, ఇతరుల మీద నెట్టేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి లడ్డూ అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ప్రజల యొక్క హైందవ ధర్మం యొక్క సనాతన ధర్మం యొక్క ఆగ్రహాన్ని గురి కావాల్సినటువంటి అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడితే దాని మీద పాయింట్ వైజ్గా మాట్లాడు. బుర్రజల్లే కార్యక్రమం శ్రీశైలంలో కూడా కలిపేశారు, బాత్రూంలో వాడేటటువంటి ఇది కలిపారని చెప్తారు. ఇంతకన్నా ఒక ముఖ్యమంత్రిగా సీనియర్ పొలిటీషియన్గా ఈ రకంగా మాట్లాడేటటువంటి అర్హత ఉందా? చెప్పండి. ఓకే, రైట్. రాంభూపాల్ గారు చెప్పండి, ఒక ముఖ్యమంత్రి గారు నేను పేపర్లో చదివాను కెమికల్స్తో తయారు చేస్తా, కెమికల్స్ అసలు నెయ్యి తయారవుద్దా? చేయమనండి ఎవరినైనా సరే. ఇప్పుడు కేశవ్ గారు వీళ్ళందరినీ దగ్గర కూర్చోబెట్టి వాళ్ళతోటి ఆ కెమికల్ పట్టుకుని నెయ్యి తయారు చేయించమనండి. నిజంగా చేయటం సాధ్యమవుతుందా? అది ఏంది ఇంత అర్థం లేకుండా తప్పులు జరిగితే తప్పులు జరిగినాయి అని సరిదిద్దుకోండి, తప్పేం కాదు. ఇప్పుడు 2016లో కూడా ఇందాక మీకు వీడియో చూపించాం, అప్పుడు పోలీసులే పట్టుకున్నారు తిరుమల కొండలకి కల్తీనే వెళ్ళిందని. సో ఇట్లాంటి తప్పులు జరుగుతూ ఉంటాయి, జరిగినప్పుడు సరిదిద్దుకుంటారు. మొత్తం పట్టుబడిందంతా హిందువులైతే హిందూ మతానికి వ్యతిరేకంగా కుట్ర జరిగిందని సీఎం గారు చెప్పడం ఏమిటి? ఈ లోకం ఏమిటి? మీకేమనిపిస్తుంది? అసలు ఈ రాష్ట్రాన్ని ఎటువైపు తీసుకెళ్లాలనుకుంటున్నారు చంద్రబాబు గారు? సార్, ఇప్పుడు తిరుపతి లడ్డు వివాదాన్ని లేపిందే ముఖ్యమంత్రి గారు. ఆయనే నేరుగా వాళ్ళ పార్టీ సమావేశంలో, ఎన్డీఏ కూటమి సమావేశంలో ఫస్ట్ టైం ఆవు కొవ్వు కలిసింది, దీంట్లో జంతువుల కొవ్వు ఉంది అనే దాని నుంచి ప్రారంభమైంది వివాదం. దీన్ని ముగించాల్సింది కూడా ముఖ్యమంత్రి గారు. దానికి ముగింపుకు అధికారిక సంస్థలు ఇచ్చిన నివేదిక ఆధారమైంది. ఈరోజు సిబిఐ ద్వారా సిట్ ఏర్పడింది, ఆ సిట్ నివేదిక ఇచ్చింది. ఆ నివేదికలో ఏముందో రాష్ట్ర ప్రజలకు బహిరంగపరచాల్సిన బాధ్యత ప్రభుత్వందా కాదు? ఎందుకని మీరు బహిరంగపరచడం లేదు? నివేదికలో కొన్ని వ్యాఖ్యలు మాత్రమే తీసుకొని వాటిని అటు ఇటు వ్యాఖ్యానిస్తే ప్రజలు గందరగోళం తప్ప, ఇంకా అపవిత్రం తప్ప మీరు కోరుకునే పవిత్రత ఎట్లా వస్తుంది? అందుకని మేము అడుగుతున్నది, సిట్ నివేదికను బహిరంగపరచండి, పబ్లిక్ డొమైన్ లో పెట్టండి. దాంట్లో ఏముందో బయటకు రావాలి. ఇప్పుడే ప్రజలు నిర్ధారించుకోగలరు దీంట్లో అవుకో ఉందా, కల్తీ ఉందా, లేదా ఇంకేదైనా ఉందా, ఏదైనా గతారోపణలు ఉన్నాయి, ఇవన్నీ ప్రజలకు అర్థమవుతాయి. ఎందుకని నివేదికను బహిరంగపరచడంలో ఇప్పుడు నివేదిక బయట పెట్టకుండా మరో కమిటీని వేస్తామంటే అర్థం ఏమిటి? దీన్ని కొనసాగించాలని. ఎందుకు కొనసాగిస్తున్నారు? ప్రజల సమస్యల నుంచి ఈ రోజు రాష్ట్రంలో ఉండేటువంటి ఏవైతే కీలకమైన అంశాలు ఉన్నాయో వాటి నుంచి పక్కదారి పట్టించడానికి ఇది ఒక ప్రత్యామ్నాయ కుట్రపూరితంగా జరుగుతున్నటువంటి ప్రయత్నం అని చెప్పేసి ప్రజలు భావించడంలో అర్థం ఉంది. ఈరోజు ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం, నిజంగా మీరు కల్తీ నెయ్యిని లేదా అక్కడ అపవిత్రత జరిగినటువంటి ప్రసాదాన్ని కాపాడాలనే చిత్తశుద్ధి ఉంటే సిట్టు మీరు కోరిందే, మీరు ప్రభుత్వం వేసింది, ఆ సిట్టును సుప్రీంకోర్టులో దానికి అదనంగా ఇతర రాష్ట్రాల అధికారులను కూడా తోడు చేసినారు. ఆ నివేదికను ఆమోదిద్దాం. ఆ నివేదికలో ఏముందో బహిరంగపరిచి ఆమోదించండి ప్రభుత్వం. లేదు మరి ఒక కమిటీ ఎందుకు అంటే కొనసాగించడం ద్వారా మత విద్వేషాలు రావచ్చు. ఈరోజు ముఖ్యమంత్రి గారు నిర్వహించినటువంటి ఆ కూటమి నేతల ప్రెస్ మీట్ చూస్తే నిజంగా మనం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాము, మనం కోరుకున్న ఆంధ్ర రాష్ట్రం ఇదేనా, లేదా గతంలో తెలుగుదేశం వైఖరి ఈ రకంగా ఎప్పుడైనా మనం చూడగలిగినాము? ఆశ్చర్యపోతాం సార్.
ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే వ్యక్తి హిందూ ధర్మాన్ని భ్రష్టు పట్టించడానికి, హిందూ ధర్మం మీద జరిగిన అది మహాకుట్ర అని చెప్తున్నాడంటే నిజంగా మనం ఎక్కడ ఉన్నాం? మన రాజకీయాల కోసం మతాన్ని ఏ రకంగా దుర్వినియోగం చేస్తున్నాం అనేది స్పష్టం కావడం లేదా? దానికి తోడు పక్కనున్న బీజేపీ వారికి ప్రోత్సహించినట్టుగా వాళ్ళ ఇంటర్నల్ సమావేశంలో జరిగినట్టుగా ఒక పత్రికలో, ఒక ప్రధాన పత్రికలో నిన్న ఒక వార్త వచ్చింది. బీజేపీ నాయకుల ద్వారా అయితే ప్రజలు విశ్వసిస్తారంట ఈ సున్నితమైన అంశాన్ని. అందుకని బీజేపీ శ్రేణులంతా గ్రామాల్లో అన్ని ప్రాంతాల్లో తిరిగి ఈ లడ్డు వ్యవహారాన్ని వాళ్ళు భుజానికి ఎత్తుకోవాలంట. సృష్టించింది మీరు, పోయాల్సింది బీజేపీ. అంటే బీజేపీ ద్వారా మత రాజకీయాలను పెంచాలనుకుంటున్నారా? ఈ రోజు బీజేపీ అజెండా రాష్ట్రంలో వేగంగా అమలు కావడానికి కావలసిన ప్రాతిపదిక క్రియేట్ చేసి రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుంది సార్. మత సామరస్యానికి తీవ్రమైన విఘాతం కలుగుతుంది ఈ చర్యలు ఇట్లా కొనసాగుతాయి. ఎందుకంటే ప్రజలు కోట్ల మంది ప్రజల యొక్క సున్నితమైన అంశం ఇది. వాళ్ళ విశ్వాసాలకు సంబంధించినటువంటి అత్యంత సున్నితమైన అంశం. అట్లాంటి సున్నితమైన అంశాన్ని మత రాజకీయాలకు వాడుకోవాలని చెప్పేసి ఆలోచించడమే తప్పు. దానికి బీజేపీని ఈ రోజు ఆయుధంగా వాడుకొని బీజేపీ ద్వారా ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకుని విద్వేషాలు రగల్చాలి. ఇంకో ఇంట్రెస్టింగ్ రాంభూపాల్ గారు, ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే హిందూ ధర్మంలో విడాకులు లేవంటారేంటి? చట్టం ప్రకారం ఎన్నికైన ముఖ్యమంత్రి, హిందూ ధర్మం ప్రకారం ఎన్నికైన ముఖ్యమంత్రి. సరే, దాని మీద చాలా వ్యంగ్య వ్యాఖ్యానాలు ఇవన్నీ వచ్చినాయి. మరి జనసేన వాళ్ళు ఎందుకు రియాక్ట్ కాలేదో, వాళ్ళు ఆయన అభిమానులు ఎందుకు రియాక్ట్ కాలేదో నాకు ఆశ్చర్యం. అంటే చంద్రబాబు గారు ఏం చెప్పినా వాళ్ళకి ఓకే అనుకుంటున్నారా? ఏంది ఇది? అసలు హిందూ ధర్మం ప్రకారం ఎన్నికయ్యారా, చట్టం ప్రకారం ఎన్నికయ్యాడా, రాజ్యాంగం ప్రకారం ఎన్నికయ్యాడైనా? నేనైతే ఖచ్చితంగా చట్టం ప్రకారం ఆ హక్కులన్నీ అందరికీ ఉంటాయి. సమస్యలను బట్టి వాళ్ళ వ్యక్తిగత జీవితం అది. ఈ ఎట్లా ఒక సీఎం ఇట్లా మాట్లాడొచ్చా? అసలు మీరు ధర్మానికి మతానికి సంబంధించిన ప్రతినిధులుగా నిన్న కూటమి ప్రతినిధులు ప్రెస్ మీట్ పెట్టారా? ఒక ప్రజా ప్రభుత్వానికి సంబంధించిన ఎన్నికైన బాధ్యత కలిగిన స్థానాల్లో ఉంటారు. ప్రభుత్వం తరపున మీరు ప్రెస్ మీట్ పెట్టి వెనక రాజముద్ర కనపడుతుంది, వెనక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క చిహ్నం కనపడుతుంది. అంటే ప్రభుత్వం తరపున మీరు మాట్లాడుతున్నారు. ప్రభుత్వం తరపున మాట్లాడుతున్నప్పుడు మతం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? మత విద్వేషాలు రగించే అరెస్ట్ అయిన వాళ్ళందరూ హిందువులే సార్. ఆ కేసులో అరెస్ట్ అయిన వాళ్ళందరూ హిందువులే. ఆఫీసర్లు, ఉద్యోగస్తులు వీళ్ళందరూ తప్పులు చేశారా లేదా అనేది కోర్టులు తేలుస్తాయి. కానీ అదే హిందూ మతానికి వ్యతిరేకంగా కుట్రని ఈయన చెబుతున్నాడు. బీజేపీ వాళ్ళు కూడా చెప్పలేదు. అది విచిత్రమైన పరిస్థితి. ఇప్పుడు సప్లై చేసిన నెయ్యి మొదలుకొని ఆ కంపెనీ, ఆ సంస్థలు మొదలుకొని అందరూ దాంట్లో ఉండే వాళ్ళందరి పేర్లు ఇప్పటి వరకు వస్తున్నది హిందువుల పేర్లే వస్తున్నాయి. పోనీ కల్తీ జరిగింది, కల్తీ జరిగితే నివారించండి, దానికి బాధ్యులు ఎవరో చర్యలు తీసుకోండి. కానీ బీజేపీ కంటే మరింత ఎక్కువ బీజేపీ కూడా సిగ్గుపడేటట్టుగా, బీజేపీ కూడా తాను చెప్పుకోలేనంత అన్యాయంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఓ పక్క, మరో పక్క పవన్ కళ్యాణ్ గారు విద్వేషాలు రగల్చడం సార్. ఆంధ్ర రాష్ట్రం అది కోరుకోదు కదా. అందుకని ఆంధ్ర రాష్ట్రంలో ఉండే లౌకిక శక్తులు, ముఖ్యంగా ప్రజాతంత్రవాదులు ఇలాంటి చర్యలు ఏ పార్టీ చేపట్టినా కఠినంగా వ్యతిరేకించాలి. వ్యతిరేకించకపోతే ఆంధ్ర రాష్ట్రంలో సామాజిక జీవనం ప్రమాదంలో పడుతుంది. ఈ రోజు అధికారంలో వాళ్ళు ఉండొచ్చు, రేపు ఇంకోరు రావచ్చు, ఎల్లుండి ఇంకోరు పోవచ్చు. అది పాయింట్ కాదు. అసలు ఆంధ్ర రాష్ట్రం యొక్క సామాజిక వాతావరణం ఒకసారి చెడిపోతే, ఇప్పుడు ఉత్తరాది రాష్ట్రాల్లో ఏ రకంగా మనం చూస్తున్నాం, అట్లాంటి హింస మనం కోరుకుంటాం, అట్లాంటి అభద్రతను కోరుకోగలమా? కాబట్టి ఇది ఒక లడ్డు వ్యవహారం కాదు. మత విద్వేషాలు రగిల్చే ఒక తీవ్రమైన చర్యగా ఇది రూపాంతరం చెందుతుంది. దాన్ని నివారించాల్సిన బాధ్యత ప్రభుత్వం చేయడం లేదు. ఆ ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత ఈ రోజు ప్రజాతంత్ర శక్తులు తీసుకోకపోతే రాష్ట్రానికి చాలా ప్రమాదం జరుగుతుంది. ప్రధానంగా కల్తీ నెయ్యిని చంద్రబాబు హయాంలో లడ్డూ తయారీలో వాడారని తేల్చిన సుప్రీంకోర్టు నియమించిన సిట్ ఛార్జ్షీట్ 44 పేజీలో ఉందట. పూర్తి వివరం ఏంటంటే, ఏఆర్ డైరీకి చెందిన నెయ్యితో 4 ట్యాంకర్లు, అంటే 2 ట్యాంకర్లు 7th జూలై అంటే 2024 అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, మరో 2 ట్యాంకర్లు 12 జూలై తిరుమలకు వచ్చాయి. అయితే టీటీడీ ఈ 4 ట్యాంకర్ల నుండి తీసుకున్న నెయ్యి శాంపుల్స్ 17వ తేదీన ల్యాబ్కు పంపించింది. జూలై 23 రిపోర్ట్ వచ్చింది. అందులో వెజిటబుల్ ఫ్యాట్ ఉన్నందున ఈ 4 ట్యాంకర్లను తిరస్కరిస్తున్నట్లు అప్పటి ఈవో శ్యామలరావు గారు చెప్పారు. ఆయన వెజిటబుల్ ఫ్యాట్ అని చెప్పినందుకు కానీ ఆయన మీద కోపం వచ్చింది. రైట్, మేము జంతుకోవు అనుకుంటుంటే ఇటు చెప్తావా అని. ఇక గమ్మత్తైన విషయం ఏంటంటే, ఆ తిరస్కరించిన 4 ట్యాంకర్లు తిరిగి ఏఆర్ డైరీకి వెళ్ళాలి, కానీ వైష్ణవి డైరీకి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ తిరుమలకు వచ్చాయి. మరి అప్పుడు టెస్టులు ఏమైపోయినాయో తెలియదు. వాటిని టీటీడీ వాళ్ళు అనుమతించారు. ఆ నెయ్యిని లడ్డూలో తయారీలో వాడారు అని సుప్రీంకోర్టు నియమించిన సిబిఐ సిట్ ఛార్జ్షీట్లో పేర్కొన్నారట. అట్లాగే ఇక్కడ ఉత్పన్నమయ్యే కొన్ని ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం, ఇదంతా సోషల్ మీడియాలో కొందరు విజ్ఞులనండి లేదా కాస్త చర్చించే వాళ్ళనండి, కాస్త అవగాహన జ్ఞానం ఉన్న వాళ్ళు రాసినటువంటి ప్రశ్నలు ఇవన్నీ కూడా. ఇక్కడ ఉత్పన్నమయ్యే కొన్ని ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పాలి. మొదటగా రిజెక్ట్ చేసిన 4 ట్యాంకర్లను మళ్ళీ ఏ ప్రామాణికంగా తిరుమలకు అనుమతించారు, ఏ ప్రామాణికంగా లడ్డూ తయారీలో వాడారు,
ఆ 4 ట్యాంకర్ల నెయ్యి సరైనదే అయితే ఆ 4 ట్యాంకర్లోని నెయ్యి సరిగా లేదని జూలై 23న ఎందుకు రిజెక్ట్ చేశారు? తీసుకున్న శాంపుల్స్లో ఏమైనా తేడా ఉందా? అక్కడ మారింది నెయ్యి కాదు, కంపెనీ పేరు మారింది. అంటే కంపెనీ పేరు మారితే నెయ్యి కూడా మారిపోయిందా? లేక డబ్బులకు ఎవరైనా కక్కుర్తిపడి కల్తీ నెయ్యిని లడ్డూ తయారీకి అనుమతించారా? ప్రజలకు నిజాలు తెలియాలి. మళ్ళీ వచ్చిన 4 ట్యాంకర్లను అనుమతించారంటే మొదట వచ్చిన 4 ట్యాంకర్లు కూడా సక్రమమే కదా. ఇన్ని తప్పులు జరుగుతుంటే లోపం ఎక్కడ ఉంది, ఏది నిజం? అంటే పాపం జరిగినంత కూటమి వచ్చిన తర్వాత ఒకవేళ జరిగి ఉంటే ఆ పాపాన్నంతటి జగన్ గారి మీద తోసేస్తున్నారు. మరి 2016లోనే విజయవాడలో పట్టుపట్ట కల్తీ నెయ్యి పాపం అంతా ఇప్పుడు ఎవరు భరించాలి? అది కూడా జగన్ గారికి ఆట కడతారా? ఏమిటో ఈ పరిస్థితి మారకపోతే, ఆంధ్ర ప్రజలు వాస్తవాలు తెలుసుకోకపోతే, చంద్రబాబు గారు ఈ దుష్ప్రచారం మానుకోకపోతే ఆంధ్రప్రదేశ్ సమాజానికి చాలా తీరని అన్యాయం చేసిన వారు అవుతారు. ఈ వయసులో ఆయన ఎందుకు అప్రదేశ్ పాలు అవటానికి కూడా వెనకట్టలేదో అర్థం కావట్లేదు. అదే బాధ అనిపిస్తుంది.